అండి నేను అమెరికన్ గ్రూప్ సిస్టర్ గారు 9M గ్రూపుల్లో సభ్యురాలండి. నేను నా పేరు సీతారత్నం అండి. మరి అమ్మగారుల గ్రూపు చేరకముందు నుంచి నేను ఏవో మొక్కలు వెనకాల ఖాళీ ఉండేదండి, పెంచుకునేదాన్ని. మరి అమ్మగారుల గ్రూపులు చేరిన కాడ నుంచి వాళ్ళు విత్తనాలు ఇస్తున్నారంటే సంవత్సరం విత్తనాలు ఇచ్చినప్పుడు తోటకూర, గోంగూర, చిక్కుడుకాయలు ఇవన్నీ ఇస్తున్నారండి. బెండ మొక్కలు అన్నీ ఇస్తున్నారు. నేను తెచ్చి మరి పెంచుకుంటున్నాం. మరి నేను పచ్చళ్ళు కూడా పడతా ఉంటానండి. ఇదిగో మొన్న విత్తనాలు ఇచ్చారు సిస్టర్ గారు. ఇదిగో పాలకూర వేసానండి, ఇలా వచ్చినాయండి మొక్కలు. పాలకూర అండి ఇది, అది చుక్కకూర అండి, అది బెండ మొక్కలండి. ఇదిగోండి ఇవి తోటకూర అండి. ఎప్పుడో పోయిన సంవత్సరం ఇచ్చారు విత్తనాలు, అలా కట్ చేసి వేస్తూ ఉంటాయి. దాళం చెట్టు అండి ఇది, అది పసుపు అండి, పసుపు కూడా వేస్తానండి నేను. ఆ తర్వాత నల్లేరండి, ఇది నల్లేరండి. మరి నల్లేరు ఇది ఎన్నో ఇట్లకి ఉపయోగాలు ఉన్నాయండి. ఇది మోకాళ్ళ నొప్పులు, ఇప్పుడు అందరికీ మోకాళ్ళ నొప్పులు కదండి, బిల్డింగ్ ఎక్కి ఇది నల్లేరు కాడ తీసుకునండి చక్కగా కోసుకుని పచ్చడి చేసుకుని తింటండి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయనండి. నల్లేరు కాడ కూడా పేస్తున్నానండి. పసుపు అండి ఇది, టమాటా వేసానండి. బీర మొక్కలు వేసినాక మనం కొంచెం పోయాయండి వర్షానికి, మళ్ళీ వేస్తాను. అదేదో అది కూడా అది ప్లాస్టిక్కి కిడ్నీ స్టోన్స్ అండి, కిడ్నీ స్టోన్స్ ప్లాస్టిక్ కిడ్నీ, మా బాబుకి కిడ్నీ స్టోన్స్ రాత్రి తగ్గిందండి. ఎరువు తయారు చేస్తున్నారండి? ఎరువు అందరూ చేస్తానండి. ఎరువు అందరూ సిస్టర్ గారు చెప్పినట్టు అందరూ ఎరువులా తయారు చేస్తానండి. అదే కాయగూరల మొక్కలు